నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శత వసంతంలోకి చిట్టి ఆంజనేయుడు. ఆలయ ప్రతిష్ఠ జరిగి 100 ఏళ్లు. భక్తుల ఆదరణ పొందుతున్న చిట్టి ఆంజనేయ స్వామి. చినరావూరులో ఘనంగా జరిగిన సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఎక్స్టెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో మండిపోతున్న ఎండలు. 2-3 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. పట్టణంలోని చినరావూరులో గల సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఎక్స్టెన్షన్ ఓపెనింగ్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక 14వ వార్డులోని చినరావూరు తోటలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఇటీవల ఎక్స్టెన్షన్ చేయగా నూతన నిర్మాణాలు చేశారు. వీటిని అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ సహా చైర్పర్సన్ రాధిక, 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు తదితరులకు సంఘస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సంఘస్థుల కోరిక మేరకు చర్చికి స్థలం కేటాయించడం జరిగిందని, అనుకున్న దానికంటే బాగా చర్చి విస్తరణ జరిగిందని అన్నారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ప్రజలకు మేలు చేసే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలియజేశారు. చర్చికి, సంఘానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నీలం సువర్ణరాజు, మన్నవ రమేష్, కె రత్నమోహన్, మన్నవ ప్రభాకర్, దాసరి వీరవసంతరావు, కన్నగంటి రమేష్, దాసరి అనిల్, రాజారత్నం, కిరణ్, సంఘ పెద్దలు, చర్చి కమిటీ, యూత్ స్త్రీల సంఘం పాల్గొన్నారు. మనం ఏ రకంగా అయితే ప్రేయర్ చేస్తున్నామో ఆ ప్రేయర్ చేసుకునే సమయం ఆ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని మనం ప్రతి చర్చిని సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, అందుబాటులో ఉన్న నిధులను బట్టి, అలాగే అందరి సహాయ సహకారాలతో మంచి వాతావరణంలో, మంచి ఎన్విరాన్మెంట్లో ఆ ప్రశాంతతకు నిలయమైన చర్చిల్ని నిర్మించుకుంటారు. దాంట్లో భాగంగానే ఈ చర్చి కూడా మరి ఇందాక సోదరుడు ప్రభాకర్ చెప్పినట్టు మరి 50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు సుమారు 300 మంది ప్రతి ప్రేయర్లో పాల్గొనే విధంగా వచ్చినప్పుడు నేను ఈ వార్డులో ఏదైతే స్కూల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి పాఠం జరిగింది. అలా చర్చి సరిపోవట్లేదు, సో ఆల్రెడీ స్కూల్లో కేటాయించేస్తాను కాబట్టి ఇది ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించాను. ఎందుకు ఆలోచించలేదంటే 2 విషయాలు. అంటే సహజంగా నా మనస్తత్వం ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మంచి అయినా చెడైనా సాధ్యమైనంత వరకు మంచి నిర్ణయం తీసుకోవడానికే చూస్తాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడను. ఏం మాట్లాడినా దాన్ని కట్టుబడి అని చెప్పినప్పుడు నాకు ఒక్క నిమిషం నేను ఆలోచించింది. ఆ రోజు స్కూల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది. ఎందుకంటే దేవాలయం ఎంత ముఖ్యమో స్కూల్ కూడా అంతే ముఖ్యం. సో అసలు ప్రతి ఊళ్ళో ఉండాల్సింది ఏంటి? గుడి, బడి. ఈ 2 లేకపోతే మనిషి ఉంటాడు. ఆ 2 ఉండాలి. మనిషి అనేవాడు ఉన్న చోటల్లా గుడి, బడి ఉండాలి. గుడి అంటే హిందువులకైతే గుడి, అలాగే ముస్లింకైతే మసీద్, అలాగే క్రిస్టియానిటీకి అయితే చర్చ్. సో దాని ప్రాబ్లం లేదన్నప్పుడు 2వ నిమిషం నేను ఆలోచించకుండా ఈ వార్డు పూర్వపరాలు చూసినప్పుడు మీ అందరూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని బాగా అభిమానించిన వ్యక్తులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన వ్యక్తులు, కష్టాల్లో నిలబడ్డ వ్యక్తులు,
అంటే ఓటమిలో నిలబడ్డ వ్యక్తులు, గెలుపులో నిలబడ్డ వ్యక్తులు, గెలుపు కోసం కసిగా పనిచేసే వాటి. మరి ఈ వాటికి మీ శాసనసభ్యుడిగా నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేనే కదా చేయాల్సింది. నన్ను అడిగి ప్రభుత్వంలో ఉండి మీరు గెలిపించిన శాసనసభ్యుడు మీరు అడిగిన కోరికని తీర్చకపోతే అది సమంజసం కాదు. అది కూడా మీరు అడిగింది మీ స్వార్థానికి కాదు, ప్రార్థనా మందిరం చర్చి. సో ఇది డెఫినెట్గా చేయాలని ఆ రోజు ఎమ్మటే నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఆ స్థలాన్ని చర్చికి ఇచ్చే తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది దేవుడి మీద ప్రేమతో, దేవుడు ప్రార్థనలో పాల్గొనే మీ అందరి మీద ప్రేమతో, అభిమానంతో మీ శాసనసభ్యుడిగా చెయ్యాలి అని చేసిందే కానీ ఇంకొక మాట్లాడుతున్నాను. ఇదేదో మేము ఒప్పుడు చేసాము. వ్యక్తిగతంగా నా ఎడలో ప్రేమాభిమానం, మీ కుటుంబం మొత్తం నేనంటే ఎంతో ప్రేమతో ఉంటాను. అంతే ప్రేమతో నేను ఉన్న ప్రతి వ్యక్తులతో సోదరాజు గారు ఫాస్ట్గా ఆయన ఫాస్టర్షిప్లో ఈ దేవాలయం ఇంకా బాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంతాక చెబుతూ ప్రభాకర్ దీన్ని పైన రిజిస్ట్రేషన్ చేసే విధంగా చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. తప్పకుండా మీ శాసనసభ్యుడిగా దానికి సహకరిస్తానని ఈ సందర్భంగా మనం చేస్తాను. వీళ్ళు పైన చర్చలు పెట్టుకుని కింద కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకున్నాం, లేదు పైన కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకొని కింద చర్చలు ఇలాగే వచ్చిన ఆ రెండింటిలో సంఘ సభ్యులందరూ కూర్చొని నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం నేను చైర్మన్ గారు మేమిద్దరం ఎలా చేయాలో డెఫినెట్గా ఈ స్థలాన్ని ఎలా అయితే కలిపి చేసామో అలాగే ఆ పైన నిర్మాణాన్ని కూడా ఆ రకంగా చేసి పెడతా అని చెప్పేసి చేసి పెడతా అంతే. రెండో పాయింట్ లేదు, చేయటం. సో మీ అందరూ నిర్ణయం తీసుకున్నాక తప్పకుండా చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సంబంధిస్తాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చిన మా సోదరులు అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన శాసనసభ్యులు, ఈ సంఘం, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కని అవకాశాన్ని, అలానే ఈ చర్చి ఓపెనింగ్ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన కాడి నుంచి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ సార్, ఈ మదర్ తెరీసా నగర్ కాలనీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. 2014లో 2 నిమిషాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెబుతున్నాను, ఏమనుకోకండి. 2014లో ఎమ్మెల్యే గారు ఓడిపోయిన సమయంలో కూడా ఈ వార్డు 800 నుంచి 900 మెజార్టీ ఇచ్చింది సార్. 2019 విస్తృతంగా ఇచ్చింది. మన కౌన్సిలర్ గారికి అయితే 1300-1400 మెజార్టీ ఇచ్చింది సార్. ఈ వైభవాన్ని 2024లో కూడా ఇంకా అత్యధికంగా మెజార్టీ ఇచ్చేదానికి సార్ మీకు ఒక మనవి చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న సభ్యులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మా మదర్ తెరీసా కాలనీలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏకతాటి మీద ఒకే విధానం, ఒకే నడక, ఒకే పని. వీళ్ళు అసలు ఇంకో పార్టీ గురించి ఆలోచించరండి. వాళ్ళు అసలు రాజకీయాలు కూడా ఎక్కువసేపు ఆలోచించరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నచ్చిన నాయకుడు, లోకల్ ఎమ్మెల్యే గారని మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ సుమారు 11 నుంచి 1200 ఎస్ఐ ఓట్లు ఉంటే నాకు తెలిసి 95% మీకే పడతాయి సార్. దీంట్లో ఒక మాట కూడా ఏంటి వాళ్ళు రాలేదని కూడా అడిగేవాళ్ళు లేరు సార్. అంటే అదేంటనేది మీ ప్రలోభం మీకు తెలిసే ఉంటుంది. మీ ఏంటి ఆ తెలుగుదేశం వాళ్ళు మన వైపు ఎందుకు రాలేదని కూడా అడిగేవాళ్ళు లేరు సార్. అంత మంచి కుటుంబాలు, అంత మంచి మనుషులు ఉన్నారు. వీళ్ళని మీరు ఆదరించి ఆ స్థలం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ఎల్లవేళ్ళ మీతోనే, మీరు కూడా మాతోనే ఉండాలని భవిష్యత్తు కార్యక్రమంలో మా అందరి ఆశ ఏంటంటే పైన కమ్యూనిటీ పర్పస్లో కమ్యూనిటీ హాల్ పైన కట్టి లేకపోతే కిందనే పైన చర్చికి తీసుకెళ్లాలని ఆలోచన సార్. ఎందుకంటే డోనర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉన్న మనుషులు చాలామంది ఎంప్లాయీస్ కానీ ఈ చర్చి మీద ఉన్న ప్రేమతో చందాలు ఎక్కువగా ఇస్తున్నారు సార్. మారీసుపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వీరాంజనేయ స్వామి వారికి గంధాలంకరణ, నాకవల్లి దళార్చన, సింధూరార్చన నిర్వహించారు.
స్థానిక మారుస్పేట మఠం బజార్లో వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిరంలో గురువారం నుండి శ్రీ హనుమాన్ జన్మదిన ఉత్సవములు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు గురువారం స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిర కమిటీ సభ్యుల నేతృత్వంలో ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం స్వామివారికి మల్లెపూలతో విశేష అలంకరణ, శనివారం పంచామృతాభిషేకాలు జరగనున్నాయి. తెనాలి పట్టణం మారిస్పేట మఠం బజార్లో వేంచేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. మొదటగా ఈరోజు స్వామివారికి గంధంతో అలంకారం చేసి తమలపాకులతో అర్చన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ వీరాంజనేయ స్వామి మహిళా భక్త బృందం వారిచే నిర్వహణ జరిగింది. రేపు రోజు ఉదయం పూట స్వామివారికి యథావిధిగా సహస్రనామార్చన, సాయంత్రం మల్లెపూలతో స్వామివారికి అలంకరణ చేసి అర్చన జరుగుతుంది. అలాగే కోలాట కార్యక్రమాలు, నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత ఫలరస అభిషేకాలు జరిగి ఏకాదశ మన్యుసూక్తంతో 11 సార్లు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం కూడా కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ఈ మఠం దగ్గర ఆంజనేయ స్వామి మందిరం వద్దకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం. అమరావతి కాలనీలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక అమరావతి కాలనీలోని అన్నాబత్తున సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు, తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ ద్వారా స్టేడియంలో శిక్షణ పొందుతున్న 20 మంది క్రీడాకారులకు పలు ప్రోత్సాహకాలను అందజేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేయగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు మంచిగా శిక్షణ పొంది జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఈద్దర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొట్టారి, గుత్తా వెంకటరత్నం, ఆలపాటి కిరణ్, బత్తుల వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, వినయ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెలలో యూత్ సర్వీస్ అనేది మనకి మెయిన్ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రోజున మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తానికి అందరికీ 2 బెడ్షీట్స్, టవల్స్, పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళు ఇంకా ప్రోత్సహించి కార్యక్రమం చేస్తున్నాము. హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మన తెనాల్లో ఉన్నటువంటి ఈ స్టేడియంలో అన్నాబత్తుని సత్యనారాయణ గారి యొక్క ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడాకారులందరికీ కూడా హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడినటువంటి 20 మంది విద్యార్థులకి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేడియంలో. మరి దానిలో భాగంగానే మనకి వాళ్ళ తెనాలి రోటరీ క్లబ్ వాళ్ళు యూత్ సర్వీసెస్ ఈ నెలలో యూత్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, మనం యువతకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళల్లో నైపుణ్యం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు 20 మందికి కూడా పౌష్టికాహారం ఇవ్వటం కానివ్వండి, అలాగే వాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్షీట్స్ కానీ మరి అలాగే దుప్పట్లు కానీ పంపిణీ చేయాలనేటువంటి చక్కటి సదాశయంతో ముందుకొచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని ముందుగా అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. క్రీడాకారులకి టీషర్ట్లు పంపిణీ చేయటం, దానితో పాటు మరి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో క్రీడాకారులందరూ కూడా మరి ఎంతో అవసరమైనటువంటి బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ కూడా ఈరోజు వాటితో పాటు పౌష్టికాహారం క్రీడాకారులకు ఏదైతే అవసరమో అది కూడా వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా మరి మన తెనాలి ప్రాంతం అంటేనే మరి క్రీడలకి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి క్రీడల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇలాంటి కమిటీలకి, క్లబ్స్కి వాటన్నిటికి కూడా
విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని ఎంఈఓ జయంతబాబు మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. మండల పరిధిలోని మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు గురువారం రక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ జయంతబాబు, రీసోర్స్ పర్సన్ శాంతమ్మ పాల్గొని కార్మికులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలలో ప్రారంభించిన నాటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలియజేశారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు, చెఫ్లు, మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలని ఎంతంత పరిమాణంలో వినియోగించి పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి. షరాఫ్ బజారులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అధికారులు, అర్చకులు తెలియజేశారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా 6వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలను జూన్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ కుమార్ తదితరులు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. దేవస్థానంలో జూన్ 1వ తేదీ శనివారం నుండి 11వ తేదీ మంగళవారం వరకు లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్వామివారికి 1వ తేదీ ఉదయం పంచామృత స్నపన, విశేష అర్చనలు, సాయంత్రం విశ్వక్సేన పూజ, లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం కానున్నాయి. 2వ తేదీ జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4న చూత ఫలార్చన, 5వ తేదీన 1108 లడ్డూలతో విశేషార్చన, 6వ తేదీన కదలీ ఫలార్చన, 7వ తేదీన నాగవల్లి దళార్చన, 8వ తేదీన పుష్పార్చన, 9వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 10న శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణం, 11వ తేదీ చివరి రోజున పూర్ణాహుతి, ఊంజల్ సేవలు ఎంతో వైభవంగా జరగనున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, గుడివాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ధరబజార్ నందు చేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా వార్షికంగా ఇది 16వ సంవత్సరం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞము మరియు లక్ష ప్రదక్షిణ కార్యక్రమం కూడా బిగినైంది ఆల్రెడీ. ఈ కార్యక్రమాలు రేపు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. రోజుకొక స్వామివారికి ఒక అలంకారము, అదేవిధంగా రోజు హోమములు మరియు విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని. తెనాలి షరాఫ్ బజార్లో మించేసినటువంటి శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున హనుమత్ జయంతి రోజు అయినటువంటి శనివారం రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే 2వ తేదీన స్వామివారికి ఉదయం పూట 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజలు జరుగుతాయి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామందం, సంకీర్తన సేవా సమితి సభ్యుల సహకారంతో, దాతల ప్రోత్సాహంతో నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయడం కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం అనగా 31వ తేదీ ఉదయం 8 గంటలకి స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొని శోభాయాత్రలో పాల్గొని స్వామివారి పతాకాన్ని తీసుకెళ్లి వారి ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటున్నా కోరుతున్నాం. జై శ్రీరామ్. తెనాలి పట్టణం శ్రీ శరాబజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి ఉత్సవాలు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతున్నవి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన తెనాలిలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వర్ధమాన సినీ హీరో అభిషిక్త్ కోరారు. కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక ఉప్పు బజార్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శోభాయాత్ర వివరాలను కమిటీ సభ్యులు తెలియజేసి బైక్ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిషిక్త్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీ శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి దేవాలయం నుండి బోస్ రోడ్ చిట్టి ఆంజనేయస్వామి గుడి వరకు హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ సాగుతుందని తెలిపారు. శోభాయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాటిమండ రామకృష్ణ, కొల్లా గురునాథ్ గుప్తా, వేమా సురేష్ బాబు, సాంబశివరావు, గాది హనుమారెడ్డి, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, కె యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు ఇచ్చేసిన అభిషేక్కి స్వాగతం పలుకుతా ఉన్నాము. తను గతంలో 2 సినిమాలకు హీరోగా నటించి ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వేరే సినిమాలో నటిస్తూ ఉన్నారు. త్వరలో ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. మనకి ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ యాత్ర గురించి తెలిసి మన శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు వచ్చి మనందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. 1వ తారీఖు జూన్ శనివారము బైక్ ర్యాలీ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క హిందువులందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి సుల్తానాబాద్ నుంచి చిట్టి ఆంజనేయ స్వామి వరకు ఈ ర్యాలీ జరుగుతున్నది. దయచేసి ప్రతి హిందువులు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళు, కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. జై హనుమాన్ కమిటీ మెంబర్. జై శ్రీరామ్. ఈ రోజున ఉప్పు బజార్లో హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యాలయం నందు ఇచ్చేసినటువంటి సినీ హీరో అభిషేక్ గారికి ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే జూన్ 1వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు ఎంతో రంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే సింధూరంతో నిండినటువంటి రహదారుల నందు స్వామివారు ముందుండి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బైక్ ర్యాలీని కళలకు కాణాచిగా ఆంధ్రపారిస్గా వెలసిల్లుతున్న తెనాలి ఆధ్యాత్మిక రంగంలోనూ వర్ధిల్లుతోంది. పలు దేవాలయాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నాయి. పట్టణ బోసు రోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి మందిరం ప్రముఖ ఆలయంగా సేవలు అందుకుంటోంది. స్వామివారి శత జయంతి సందర్భంగా ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. స్థానిక బోసు రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న ప్రదేశంలో పూర్వం ప్రభల వెంకట సుబ్బయ్య అనే భాగవతోత్తముడు నివసించేవారు. వృత్తిరీత్యా సర్వేయర్, ప్రవృత్తిరీత్యా పరమ భాగవతోత్తముడు. తంబూర మీటుతూ రాగనామ గానం చేస్తూ శ్రీరాముడు ప్రచారం చేసేవారు. అప్పట్లో ఈ ప్రాంతం పట్టణ పొలిమేర అనుసృతంగా వస్తున్న కథనం ప్రకారం ఒకరోజు వెంకట సుబ్బయ్యకు స్వప్నంలో హనుమ సాక్షాత్కారం జరిగింది. అలాగే కొన్ని రోజులు వరుసగా స్వామి దర్శనమివ్వసాగారు. దీనిని భాగవతాజ్ఞగా భావించిన ఆయన మరికొందరు గ్రామస్తులు కలిసి తన ఇంటికి దగ్గరలోని రోడ్డు పక్కగా గల అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టకు పూనుకున్నారు. శ్రీ చిత్రభానునామ సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున అంటే 1924 జూన్ 5వ తేదీన బెల్లంకొండ స్వామీజీ అనే దిగంబర అవధూతచే
తాంత్రిక విధానంలో ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. స్వామి కేవలం అడుగున్నర ప్రమాణంలో చిట్టి రూపంలో ఉన్నందున క్రమంగా చిట్టి ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుచుకోవటం ఆరంభించారు. 1932లో ప్రభల వెంకట సుబ్బయ్య ఆలయం ఎదురుగా చలువ పందిళ్లు వేసి శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాలను ప్రారంభించారు. ఉగాది రోజున అంకురార్పణ చేసి నవమి వరకు రోజు హరికథలు, సంగీత, నృత్య కళాంశాలు, పురాణ ప్రవచనాలు ఏర్పాటు చేసి నవమి నాడు వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తుల ఆదరణ పొందటంతో ఏటా కొనసాగించారు. చల్లపల్లి జమీందారు కుటుంబీకులు చాలా కాలం ఈ కళ్యాణానికి కానుకలు పంపారు. 1975లో అర్చక స్వామిగా వచ్చిన దీవి సీతారామాచార్యులు నేతృత్వంలో ఈ ఆలయం మరో సెకండ్లోకి అడుగిడింది. భక్తులతో ఆత్మీయంగా మెలుగుతూ వారి సహకారంతో మందిరానికి స్లాబు, పిట్టగోడలు, దశావతారాలు, ఇతర దేవీ దేవత బొమ్మ కట్టుబడి, మందిరం లోపల ఫ్లోరింగ్, విద్యుద్దీకరణ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. ప్రతి మంగళవారం, శనివారం సామూహిక నాగవల్లి సహస్రనామ పూజ, గారెల దండ పూజ, వాహన పూజలకు ఈ దేవాలయం ప్రసిద్ధి. తిరుపతి లడ్డూలా ఈ దేవాలయంలో నివేదించే నేతి అప్పం ఈ ప్రాంతంలో విశేషమైంది. ఆలయంలో 40 రోజులు దీక్షగా ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రభల వెంకట సుబ్బయ్య 5వ తరానికి చెందిన ప్రభల వాసుదేవ శ్రీ కార్తీక శర్మ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. తదనంతర కాలంలో చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే శ్రీ సీతారామ మందిరం ఏర్పాటైంది. పక్కనే గల గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిబ్బంది అక్కిపెద్ది బాలగోపాల్ నేతృత్వంలో శ్రీ సీతారామ మందిర నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం ప్రతిష్ట 1975 జనవరి 8న చివుకుల వెంకట పూర్ణానంద శాస్త్రి దంపతులచే నిర్వహించారు. అప్పటి నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు రామమందిరం వద్దకు మారాయి. అంకురార్పణ మాత్రం చిట్టి ఆంజనేయ స్వామి గుడిలోనే ఇప్పటికీ జరుగుతున్నాయి. చలువ పందిళ్లలో హరికథ, శాస్త్రీయ నృత్యం, పురాణ ప్రవచనాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ జరిగే సీతారామ కళ్యాణం రెండో భద్రాద్రి అనంత గుర్తింపును పొందింది. 1984 నుండి సీతారామ కళ్యాణం అనంతరం పందిరి శాంతిగా చిట్టి ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్రనామ పూజ, అప్పాల నివేదన చేసి సహకార బ్యాంకు వారిచే అన్నదానం జరుగుతోంది. 1981 నుండి అర్చకత్వ బాధ్యతలు స్వీకరించిన శ్రీమాన్ అగ్నిహోత్రం నరసింహాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ సీతారామ మందిరం దీవి సీతారామాచార్యులు 2015లో పరమపదించారు. తర్వాత ఆయన కుమారులైన దీవి యోగానంద చక్రవర్తి, దీవి వేణుమాధవ్ షణ్ముఖవర్ధన్ల ఆధ్వర్యంలో శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం అనుబంధ ఆలయాలుగా భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నాయి. అక్కపెద్ది బాలగోపాల్, కల్లూరు సూర్యనారాయణమూర్తి, పిరాట్ల నారాయణమూర్తి, విష్ణుమట్ల రత్నాకర శాస్త్రి, ప్రభల సూర్యనారాయణమూర్తి వంటి పలువురు వదాన్యులైన భక్తులు సహకరిస్తున్నారు. 2024 సంవత్సరానికి ఆలయ ప్రతిష్ఠ జరిగి శత వసంతాలు పూర్తవుతున్నందున జూన్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో శత ప్రతిష్టాపన మహోత్సవాలు చేపడుతున్నట్లు యోగానంద చక్రవర్తి తెలియజేశారు. తెనాలిలో సూర్య ప్రతాపం కొనసాగుతోంది. వేసవిలో ఎన్నడూ లేనంతగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం పట్టణంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా శనివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తెనాలిలో గడిచిన 2 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా గత 2 రోజుల నుండి ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు కూడా వీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు భారీ వర్షాలతో చల్లబడిపోయిన వాతావరణం ఇప్పుడు మళ్లీ మారిపోయింది. రోజురోజుకి ఎండ తీవ్రత అధికమవుతూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2-3 రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు పట్టణ వాసులు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుండే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. 10 గంటల సమయం నుండి సూర్యప్రతాపం మొదలవుతోంది. మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం పట్టణంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా గురువారం 43 డిగ్రీలకు చేరింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిప్పుల కుంపట్లను తలపిస్తూ సెగలు కక్కుతున్నాయి. వివిధ పనులపై బయటకు వచ్చిన ప్రజలు ఎండ తీవ్రత వేడిమిని తట్టుకోలేక ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. భరించలేని ఎండతో చిరు వ్యాపారుల పరిస్థితి చెప్పనలవి కానిదిగా తయారైంది. మండే ఎండలోనే రోడ్ల పక్కన కూర్చుని గొడుగుల సహాయంతో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇక పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు రాత్రిపూట కూడా కొనసాగుతూ ఉండటంతో ఇళ్లలోని చిన్న పెద్ద ఒక్కబొత్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరో 2 రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శత వసంతంలోకి చిట్టి ఆంజనేయుడు. ఆలయ ప్రతిష్ఠ జరిగి 100 ఏళ్లు. భక్తుల ఆదరణ పొందుతున్న చిట్టి ఆంజనేయ స్వామి. చినరావూరులో ఘనంగా జరిగిన సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఎక్స్పెక్టెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో మండిపోతున్న ఎండలు. 2-3 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.